హలో ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇది మామిడికాయలు పిండి అంతా చేసిన రసం. ఇది నేను మళ్ళీ మొక్కలకి ఇద్దామన్నాను కదా. సో దీన్ని చక్కగా ఒక్కోటి ఇట్లా పిండేస్తాను. పిండేసి ఒక దాంట్లో పోస్తాను. ఈ రసాన్ని అంతా ఒక దాంట్లో పోస్తాను. చూస్తారా? హలో ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇది మామిడికాయలు పిండి అంతా చేసిన రసం. ఇది నేను మళ్ళీ మొక్కలకి ఇద్దామన్నాను కదా. సో దీన్ని చక్కగా ఒక్కోటి ఇట్లా పిండేస్తాను. పిండేసి ఒక దాంట్లో పోస్తాను. ఈ రసాన్ని అంతా ఒక దాంట్లో పోస్తాను. చూస్తారా? ఇప్పుడు నేను పిండింది మామిడికాయ రసం. ఇదేమో స్కిన్ను, ఇదేమో టెంకలు పడేస్తున్నాను. ఇదేమో ఇక్కడున్న మొక్కలకి ఇస్తాను. సో ఇదేమో ఇప్పుడు ఒక కుండీలో వేసేసి మట్టి వేసేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో మొక్కలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేయటానికి నాకు హైదరాబాద్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నేను చేయట్లేదు. ఎందుకంటే అక్కడ మెషిన్ వాప్రా వాళ్ళు తీసుకున్నాను కదా, ఇంటి దగ్గరే ఉన్నది, అది నేను తీసుకురాలేదు. కనుక కుండీల్లో కొంచెం మట్టి తీసి వేసేసి మళ్ళీ ఇదికేసి కవర్ చేస్తాను. ఇది మాత్రం ఎక్కువ ఉంది కదండి, ఇది మాత్రం నేను నీళ్ళు తీసుకెళ్ళిపోతాను. ఇది కుండీలో వేసి ఇది ఇప్పుడు మొక్కలకి ఇస్తాను. మరి ఏమంటారు? ఏది వేస్ట్ కాకుండా మనం ఏ విధంగా మనం మొక్కల కొరకు ఉపయోగించుకోవచ్చో చూస్తున్నారా? ఏది వేస్ట్ కాదండి మన గార్డెనర్స్కి. నేను మ్యాంగో జ్యూస్ చేశాను కదా, ఆ జ్యూస్ పిండిగా వచ్చింది. ఇది కూడా కాస్త బెల్లం వేసి రాత్రి మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మొక్కలకి ఇస్తున్నాను. ఇందులో ఇంకా కొంచెం బెల్లం వేసుకుంటే 10-15 రోజులు కూడా మన పనికి వస్తుంది. కాకపోతే పిండి మాత్రం లూజ్గా పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలి? కాస్త వెళ్ళేటప్పుడు త్వరలోనే కదా, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది నా ప్రాసెస్. మళ్ళీ అక్కడికి మొక్కలకి వేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పైనాపిల్ కట్ చేసి పెట్టింది, ఇక్కడ పెట్టాను, బతికింది, వస్తుంది. ఇది బ్రహ్మకమలం, బ్రతికినట్టేనండి. ఇది వీడియోని ఇంకా మీకు పెట్టలేదు, ఫాస్ట్ది ఇప్పుడుది పెడతాను. ఇది ఎడినియం, చచ్చిపోయిన దాన్ని అట్లా కట్ చేసి పెట్టాను. సో దీంట్లో కూడా కొంచెం వేయాలనుకుని దీన్ని వేస్తున్నాను. ముందే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ ఫ్లవర్స్ కూడా నా దగ్గర ఇక్కడ కొన్ని ఉన్నాయి. కొన్ని మీకు చెప్పాను కదండి, మరలా మొక్కలు పెట్టడానికి. ఇదిగో ఇట్లా వేసేసి ఇట్లా పోసేస్తున్నాను. కిచెన్ వేస్ట్ అట్లా వేసి మట్టి వేసి పోసేస్తున్నాను. సో ఇది కూడా అదే, కిచెన్ వేస్ట్ వేసాను, మట్టి వేసాను, దాన్ని కప్పేస్తున్నాను ఇంకొక మొక్క పెట్టుకోవచ్చని. సో తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. ఇది కూడా ఎడినియమే, కట్ చేసి పెట్టింది, బ్రతికింది. ఇది స్నేక్ ప్లాంట్. నేను వచ్చేటప్పటికి చాలా చచ్చిపోయిందనే చెప్పాలి, మళ్ళీ బతికిచ్చాను. సో ఆలోవేరా, ఇక్కడ అప్పుడు కరివేపాకు పెట్టానండి. కరివేపాకు అయితే చచ్చింది, కానీ ఏవో మొక్కలు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది చూడండి, మాస్ రోస్, టేబుల్ రోస్. ఈ ఎండకు బాగా ఇదవుతుందని ఇక్కడ పెట్టాను నేను. ఇది కూడా స్నేక్ ప్లాంట్, ఇదొక రకం. ఇది పుదీనా. ఎండకి అట్లా ఎండి
మళ్ళీ ఎట్లా నిలబెట్టుకుందో చూడండి, నిలబడింది. దీంట్లో నేను ఇప్పుడు ఇది ఇక్కడ ఆ మామిడికాయ ముక్కలు తీసుకొచ్చి దీంట్లో వేసేస్తాను. కొంచెం మట్టి కానీ ఇది మరలా మనకి కంపోస్ట్ అయిపోద్దండి. ఇది నా ప్రాసెస్. హైదరాబాద్లో ఉన్న మొక్కలు ఇవే ప్రజెంట్ అయితే చచ్చిపోయి అన్నీ బ్రతికిచ్చాను. మరలా వర్షాలు వచ్చినప్పుడు మరలా కొంచెం పెడతాను ఇక్కడ. మరి నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. ఈ రసంలో మళ్ళీ కొంత బెల్లం, నేనైతే మంచి బెల్లమే వేస్తానండి. నా ఇంట్లో ఏది వాడుకుంటున్నాను అది వేసేస్తాను. కొన్నిసార్లు మామూలు తెచ్చేసే కానీ ఇప్పుడు నేనైతే కాస్ట్లీ బెల్లమే, ఇది పాత బెల్లం. ఇప్పుడు ఇది నేను దీంట్లో వేసేస్తున్నాను. వేసేసి చక్కగా తిప్పేస్తే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది. కాకపోతే గ్యాస్ పోకుండా అప్పుడప్పుడు కొంచెం లైట్గా మూత పెట్టుకుని దీన్ని తిప్పుకోవాలి. ఓకే, ఒక 3-4 రోజులుంటే ఇది మళ్ళీ అక్కడ గార్డెన్లో మొక్కలకు సరిపోద్ది. ఇట్లా తిప్పేసుకుంటే సరిపోద్ది. మూత మాత్రం ఎప్పుడు లూజ్గానే ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో వాచ్ చేసినందుకు.